ఓం శాంతి 18/11/2023 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మనుషులను దేవతలుగా తయారు చేసే సేవ చేయాలి అని మీకు అత్యంత ఆసక్తి ఉండాలి. అయితే ఈ సేవ చేసేందుకు స్వయంలో దృఢమైన ధారణ ఉండాలి. ప్రశ్న: ఆత్మ మలినమైనదిగా ఎలా అవుతుంది? ఆత్మ పైన ఎలాంటి మురికి ఏర్పడుతుంది? జవాబు: బంధుమిత్రుల స్మృతి వలన ఆత్మ మలినమవుతుంది. మొదటి నంబర్ మాలిన్యము దేహ అభిమానము, తర్వాత లోభము మోహముల మాలిన్యం చేరడం ప్రారంభమవుతుంది. ఈ వికారాల మాలిన్యము ఆత్మపై ఏర్పడుతుంది. ఆ తర్వాత ఆత్మ తన తండ్రి స్మృతిని మర్చిపోతుంది. ఇక వారు సర్వీసు చేయలేరు. మొట్టమొదట దేహ అభిమానంతో నా వారు, నా సంబంధీకులు అనే భావన ఏర్పడడం ద్వారా అది మలినమే. దాని ద్వారానే మోహము లోభము ఇవన్నీ ఏర్పడతాయి. ఇది పెద్ద మురికి అంటూ ఉన్నారు బాబా. అలాంటి వారు సేవ చేయలేరు. ఎందుకంటే దేహ అభిమానంతో వారిని స్మృతి చేస్తూ ఉంటే బాబా స్మృతిలోకి రారు. స్మృతి అంటే ఏదో ఒకటి నిలబడుతుంది మనస్సులో. అక్కడ బాబా కావచ్చు, లేదు లౌకికంలోని సంబంధాలు, మిగతా వారు కావచ్చు. అదే బాబా చెప్తూ ఉన్నారు. ఇక అలాంటి వారు సర్వీస్ కూడా చేయలేరు. పాట: మిమ్ములను పిలవాలి అని మనస్సు కోరుకుంటోంది. ఓం శాంతి. ఈ పాట చాలా బాగుంది. మీ నుండి జ్ఞానమును విని దానిని ఇతరులకు వినిపించాలి అని నా హృదయం కోరుకుంటోంది అని పిల్లలు గ్యారెంటీ కూడా ఇస్తారు. పిల్లలు స్మృతి చేస్తారు, ఇది అవసరం కూడా. కొందరు స్మృతి చేస్తూ ఉండవచ్చు, అంతేకాకుండా వారు మిలనం కూడా చేసి ఉండవచ్చు. కోటిలో కొందరు మాత్రమే వచ్చి ఈ వారసత్వాన్ని తీసుకుంటారు అని చెప్పబడుతుంది. ఇప్పుడైతే మీ బుద్ధి చాలా విశాలమైంది. 5000 సంవత్సరాల క్రితం కూడా తప్పకుండా తండ్రి రాజయోగాన్ని నేర్పించేందుకు వచ్చి ఉంటారు. జ్ఞానాన్ని వినిపించిందెవరు అనేది మొట్టమొదట అర్థం చేయించాలి. ఎందుకంటే ఈ విషయంలోనే చాలా పెద్ద పొరపాటు జరిగింది. మనుష్యులు కేవలం ఇదే మర్చిపోయారు. సర్వశాస్త్రాల మాత అయిన గీతను ఎవరు గానం చేశారు? మరియు దాని ద్వారా ఏ ధర్మస్థాపన జరిగింది అన్నది మనుషులు మర్చిపోయారు. పోతే ఓ భగవంతుడా మీరు రండి అని తప్పకుండా పాడుతూ ఉంటారు. నూతన పావన ప్రపంచాన్ని రచించేందుకు భగవంతుడు తప్పకుండా వస్తారు. వారు ప్రపంచానికి అంతటికీ తండ్రి కదా. భక్తులు గానం కూడా చేస్తారు. మీరు వచ్చారు అంటే సుఖము శాంతి లభిస్తాయి. సుఖము మరియు శాంతి అనేవి 2 గుణాలు. సత్యుగంలో తప్పకుండా సుఖం కూడా ఉంటుంది. ఆ సమయంలో మిగిలిన ఆత్మలందరూ శాంతి దేశంలో ఉంటారు. ఈ పరిచయాన్ని మీరు ఇవ్వాల్సి ఉంటుంది. నూతన ప్రపంచంలో నూతన భారతదేశం రామరాజ్యం ఉండేది. అక్కడ సుఖం ఉండేది. అందుకే రామరాజ్యానికి మహిమ జరుగుతుంది. దానిని రామరాజ్యము అని అన్నట్లయితే దీనిని రావణ రాజ్యము అని అనవలసి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చాలా దుఃఖం ఉంది, అక్కడ సుఖం ఉంది. తండ్రి వచ్చి సుఖమునిస్తారు, మిగిలిన వారికి శాంతిధామంలో శాంతి లభిస్తుంది. సుఖ శాంతుల దాత అయితే తండ్రియే కదా. ఇక్కడ అశాంతి దుఃఖము ఉంది కనుక బుద్ధిలో ఈ జ్ఞానం మెదులుతూ ఉండాలి. దీనికి చాలా మంచి స్థితి అవసరం. ఇలా చిన్న పిల్లలకు కూడా నేర్పించబడుతుంది, కానీ వారు అర్థం చేయించలేరు. అందుకు దృఢమైన ధారణ అవసరం. ఎవరైనా ప్రశ్నిస్తే అర్థం చేయించగలగాలి. మంచి స్థితి అవసరం. లేనట్లయితే ఒకసారి దేహ అభిమానంలో, ఒకసారి క్రోధ మోహాలలో పడిపోతూ ఉంటారు. బాబా మేము ఈరోజు క్రోధంలో, ఈరోజు లోభంలో పడిపోయాము అని వ్రాస్తూ ఉంటారు. స్థితి శక్తిశాలిగా అయినప్పుడు పడిపోయే మాటే ఉండదు. మనుషులను దేవతలుగా తయారు చేసే సేవ చెయ్యాలి అని చాలా ఆసక్తి ఉంటుంది. పాట కూడా చాలా బాగుంది. మిమ్ములను పిలవాలి అని మనస్సు కోరుకుంటోంది అనే పాట. బాబా మీరు వచ్చారు అంటే మేము చాలా సుఖవంతులుగా అవుతాము. తండ్రి అయితే తప్పకుండా రావాల్సి ఉంటుంది. లేకుంటే పతిత సృష్టిని పావనంగా ఎవరు తయారు చేస్తారు? కృష్ణుడైతే దేహధారి, వారి పేరు కానీ బ్రహ్మ విష్ణు శంకరుల పేరు కానీ చెప్పడానికి వీలు లేదు.
పతిత పావన రండి అని పాడుతూ కూడా ఉంటారు. ఇది మీరు ఎవరి గురించి పాడుతున్నారు అని వారిని అడగండి. పతిత పావనుడు ఎవరు మరియు వారు ఎప్పుడు వస్తారు అని అడగాలి. పతిత పావనులు తండ్రినే. వారిని పిలుస్తున్నారు అంటే తప్పకుండా ఇది పతిత ప్రపంచమే కదా. పావన ప్రపంచము అని సత్యుగాన్ని అంటారు. పతిత ప్రపంచాన్ని పావనంగా ఎవరు తయారు చేస్తారు? భగవంతుడే రాజయోగాన్ని నేర్పించారు మరియు ఈ వికారాలపై కూడా విజయాన్ని ప్రాప్తి చేయించారు అని గీతలో కూడా ఉంది. కామ మహాశత్రువు అనే మాట కూడా ఉంది గీతలో. నేను రాజయోగాన్ని నేర్పిస్తాను, కామ మహాశత్రువు అని ఎవరన్నారు? నేను సర్వవ్యాపిని అని ఎవరు చెప్పారు? ఏ శాస్త్రంలో లిఖింపబడి ఉంది? పతిత పావన అని ఎవరి గురించి అంటారు? పతిత పావని గంగయ్య లేక ఇంకెవరైనా ఉన్నారా అని అడగాలి. పతిత పావన రండి అని గాంధీజీ కూడా పిలిచేవారు. గంగా నది అయితే సదా ఉండనే ఉంది, అదేమి క్రొత్త కాదు. గంగా నదిని అవినాశి అని అంటారు. కానీ కేవలం తమోగుణి తత్వంగా తయారైనప్పుడు దానిలో చంచలత్వం వచ్చేస్తుంది, వరదలు వచ్చేస్తాయి, తన మార్గాన్ని వదిలేస్తుంది. సత్యుగంలో అన్ని నియమానుసారం రెగ్యులర్గా నడుస్తాయి. వర్షాలు మొదలైనవి కూడా అధికంగా అల్పంగా కురవవు. అక్కడ దుఃఖము అనే మాటే లేదు. పతిత పావనుడు మా తండ్రి అని సదా బుద్ధిలో ఉండాలి. పతిత పావనుడిని స్మృతి చేసినప్పుడు ఓ భగవంతుడా, ఓ తండ్రి అని అంటారు. ఇలా ఎవరన్నారు? ఆత్మ. పతిత పావనుడైన శివబాబా వచ్చారు అని మీకు తెలుసు. నిరాకారుడు అనే పదం తప్పకుండా వ్రాయాలి, లేకుంటే సాకారుడు అని భావిస్తారు. ఆత్మ పతితంగా అయిపోయింది. అందరూ ఈశ్వరులే అని అనలేం. అహం బ్రహ్మస్మి అని అనడం లేక శివోహం అని అనడం రెండు ఒకటే. కానీ రచనకు అధిపతి ఒకే రచయితయే. భలే మనుష్యులు ఎంతో విస్తారమైన అర్థం చెప్తారు. మనది ఒక్క సెకండ్లోని విషయమే. సెకండ్లో తండ్రి ఆస్తి లభిస్తుంది. స్వర్గ సామ్రాజ్యమే తండ్రి ఇచ్చే వారసత్వం. దానిని జీవన్ముక్తి అని అంటారు. ఇది జీవన బంధనం. ఎప్పుడైతే మీరు వస్తారో అప్పుడు మాకు తప్పకుండా స్వర్గము, ముక్తి, జీవన్ముక్తుల వారసత్వం ఇస్తారు. అందువలనే ముక్తి జీవన్ముక్తుల దాత ఒక్కరే అని వ్రాస్తారు అని కూడా అర్థం చేయించవలసి ఉంటుంది. సత్యుగంలో ఒకే ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉంటుంది. అక్కడ దుఃఖము అనే మాటే ఉండదు. అది సుఖధామం. సూర్యవంశ రాజ్యం నడుస్తుంది. తర్వాత త్రేతాయుగంలో చంద్రవంశీ రాజ్యం, మళ్ళీ ద్వాపరయుగంలో ఇస్లామీలు, బౌద్ధులు మొదలైన వారు వస్తారు. పూర్తి పాత్ర అంతా నిర్ణయమై ఉంది. బిందువైన ఆత్మ మరియు పరమాత్మలో ఎంత పాత్ర నిండి ఉంది. శివుడి చిత్రంలో కూడా స్పష్టంగా నేను నక్షత్ర సమానంగా ఉన్నాను, జ్యోతిర్లింగమంతా పెద్దగా లేను అని వ్రాయాలి. ఆత్మ కూడా నక్షత్రం వంటిదే. బురుకుటి మధ్యలో ఒక అద్భుతమైన నక్షత్రం మెరుస్తూ ఉంది అని పాడతారు కూడా. కనుక అది ఆత్మయే. నేను కూడా పరంపిత పరమాత్మను, కానీ నేను సుప్రీం సోల్, పతిత పావనుడను. నా గుణాలు వేరే కావున గుణాలన్నింటిని కూడా వ్రాయాల్సి ఉంటుంది. ఒకవైపు శివుని మహిమ, మరొక వైపు శ్రీకృష్ణుడి మహిమ వ్రాయాలి. వీరిద్దరి వ్యత్యాసాన్ని స్పష్టమైన శబ్దాలలో వ్రాయాల్సి ఉంటుంది. వాటిని మనుషులు చదివి బాగా అర్థం చేసుకోగలగాలి. స్వర్గము మరియు నరకం, సుఖము దుఃఖము, కృష్ణుడి పగలు మరియు రాత్రి అనండి, బ్రహ్మదైన అనండి, సుఖ దుఃఖాలు ఎలా నడుస్తాయో మీకు తెలుసు. సూర్యవంశంలో 16 కళలు ఉంటాయి. చంద్రవంశంలో 14 కళలు. వారు సంపూర్ణ సతో ప్రధానులు. చంద్రవంశీయులు సతో గుణంలో ఉండేవారు. సూర్యవంశీయులే మరల చంద్రవంశీయులు అవుతారు త్రేతాయుగంలో. సూర్యవంశీయులు మళ్ళీ త్రేతాయుగంలోకి వచ్చినప్పుడు తప్పకుండా చంద్రవంశీ కులంలో జన్మ తీసుకుంటారు. భలే రాజ్య పదవిని పొందుతారు. ఈ విషయాలన్నీ బుద్ధిలో బాగా కూర్చోబెట్టుకోవాలి. ఎవరు ఎంత స్మృతిలో ఉంటారో, ఎంత ఆత్మ అభిమానులుగా అవుతారో అంత ధారణ అవుతుంది. స్మృతిలో ఉండే కొద్దీ, ఆత్మ అభిమానిగా అయ్యే కొద్దీ ఆచరణలో తీసుకురావడానికి వీలవుతుంది. అలాంటి వారు సర్వీస్ కూడా బాగా చేస్తారు. మేము ఇలా కూర్చుంటాము, ఇలా ధారణ చేస్తాము, ఇలా అర్థం చేయిస్తాము, ఇలా విచార సాగర మతనం చేస్తాము అని స్పష్టం చేసి ఇతరులకు వినిపిస్తారు.
పూర్తి సమయమంతా విచార సాగర మథనం నడుస్తూ ఉంటుంది. ఎవరిలో జ్ఞానం లేదో వారి మాట వేరు. ధారణ కూడా జరగదు. ధారణ జరిగినట్లయితే సర్వీస్ చేయాలి కదా! ఇప్పుడైతే సర్వీస్ చాలా వృద్ధి చెందుతూ వెళ్తోంది. రోజు రోజుకు మహిమ కూడా పెరుగుతూ ఉంటుంది. మీ ప్రదర్శనలలో కూడా ఎంతోమంది వస్తారు. ఎన్నో చిత్రాలను తయారు చేయాల్సి ఉంటుంది. చాలా పెద్ద మండపాన్ని తయారు చేయాల్సి ఉంటుంది. ఇందులో అర్థం చేయించేందుకు ఏకాంతం కూడా చాలా అవసరం. మన ముఖ్యమైన చిత్రాలు కల్పవృక్షము, సృష్టి చక్రము మరియు లక్ష్మీనారాయణల చిత్రాలు, రాధాకృష్ణుల చిత్రం ద్వారా వీరెవరు అని అంత బాగా అర్థం చేసుకోలేరు. సృష్టి చక్రము, కల్పవృక్షము, లక్ష్మీనారాయణల చిత్రాలు ముఖ్యమైనవి. ఇప్పుడు మనలని తండ్రి ఎంత పావనంగా చేస్తున్నారో మీకు తెలుసు. అందరూ ఒకే విధంగా సంపూర్ణులు అవ్వలేరు. ఆత్మ పవిత్రంగా అవుతుంది, కానీ అందరూ జ్ఞాన ధారణ చేయలేరు. ధారణ అవ్వలేదు అంటే తక్కువ పదవిని పొందుకుంటారు అని అర్థం చేసుకోవడము జరుగుతుంది. ఇప్పుడు మీ బుద్ధి ఎంతో తీక్షణమైంది. ప్రతి క్లాస్లో నంబర్ వారుగా ఉండనే ఉంటారు. కొందరు తీక్షణంగా, చురుకుగా, కొందరు డీలాగా ఉంటారు. ఒకవేళ ఎవరైనా మంచి వ్యక్తికి 3rd గ్రేడ్లో ఉన్నవారు అర్థం చేయించేవారు లభిస్తే అసలు ఇక్కడ ఏమీ లేదు అని వారు భావిస్తారు. కనుక మంచి వ్యక్తులకు అర్థం చేయించేవారు కూడా మంచిగా ఉండాలి అని పురుషార్థం చేయబడుతుంది. అందరూ ఒకే విధంగా అయితే పాస్ అవ్వలేరు. బాబా వద్ద పరిమితి ఉంది. కల్పము ఈ చదువుకు ఫలితం కూడా వెలువడుతుంది. ముఖ్యంగా 8 మంది పాస్ అవుతారు. తర్వాత 100, తర్వాత 16,000, తర్వాత ప్రజలు. వారిలో కూడా ధనవంతులు, పేదవారు అందరూ ఉంటారు. ఈ సమయంలో వీరు ఎలాంటి పురుషార్థంలో ఉన్నారో, ఏ పదవిని పొందేందుకు యోగ్యులుగా ఉన్నారో అర్థం చేసుకోబడుతుంది. టీచర్కు తెలుస్తుంది. టీచర్లలో కూడా నంబర్ వారుగా ఉంటారు. కొందరు టీచర్లు బాగా ఉంటారు, వీరు బాగా చదివిస్తారు అని ప్రీతి కూడా బాగా చూపుతారు అని అందరూ సంతోషిస్తారు. చిన్న సెంటర్ను పెద్ద టీచరే పెద్దగా తయారు చేయగలరు కదా! బుద్ధి ద్వారా ఎంతో పని చేయవలసి ఉంటుంది. జ్ఞాన మార్గంలో అతి మధురంగా తయారవ్వాలి. ఎప్పుడైతే మధురమైన తండ్రి జతలో పూర్తి యోగం ఉంటుందో అప్పుడు మధురంగా అవుతారు. ధారణ కూడా జరుగుతుంది. ఇలాంటి మధురమైన బాబాతో చాలామందికి యోగం లేదు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ తండ్రితో పూర్తి యోగం జోడించాలి అని అర్థమే చేసుకోరు. మాయా తుఫానులైతే రానే వస్తాయి. కొంతమందికి పాత బంధుమిత్రులు గుర్తుకొస్తారు. మరికొందరికి ఇంకెవరో గుర్తుకొస్తారు. కనుక బంధుమిత్రులు మొదలైన వారి స్మృతి ఆత్మను మలినంగా చేసేస్తుంది. చెత్త చేరినందున గాబరా పడతారు. ఇందులో గాబరా పడరాదు, భయపడరాదు. ఇది మాయ చేస్తోంది. మీ పైననే మురికి చెత్త పడుతుంది. హోలీలో మంటలో చెత్త పడుతుంది కదా! మీరు బాబా స్మృతిలో ఉన్నట్లయితే ఈ మలినం ఉండదు. బాబాను మర్చిపోతే దేహ అభిమానము అనే మొదటి నంబర్ చెత్త పడుతుంది. తర్వాత లోభ, మోహాలు మొదలైనవన్నీ వచ్చేస్తాయి. మీ కొరకు మీరు శ్రమ పడాలి, సంపాదన చేసుకోవాలి. అంతేకాక మీ సమానంగా తయారు చేసే శ్రమ చేయాలి. సెంటర్లలో సర్వీస్ బాగా జరుగుతుంది. మేము వెళ్ళి ఏర్పాట్లు చేస్తాము, సెంటర్ తెరుస్తాము అని ఇక్కడికి వచ్చినప్పుడు చెప్తారు. ఇక్కడ నుండి వెళ్ళాక సమాప్తం అయిపోతుంది. మీరందరూ ఈ మాటలన్నీ మర్చిపోతారు అని బాబా కూడా స్వయంగా చెప్తారు. అర్థం చేయించేందుకు యోగ్యులుగా అయ్యేంత వరకు బట్టీలో ఉండవలసి వస్తుంది. శివబాబాకైతే అందరితో మధురమైన సంబంధం ఉంది కదా! ఏ విధమైన సర్వీస్ చేస్తారో అర్థం చేసుకోగలరు. స్థూలమైన సర్వీస్కు ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది. అత్యంత తీవ్రమైన సర్వీస్ చేస్తారు, కానీ సబ్జెక్టులు అయితే ఉన్నాయి కదా! అంటే సేవ ఒకటే సబ్జెక్ట్ కాదు, మిగతా సబ్జెక్టులు 3 ఉన్నాయి. జ్ఞానం, యోగం, ధారణ. ఈ ఆత్మిక చదువులో ఆ చదువులో ఉన్నట్టే సబ్జెక్టులు ఉన్నాయి. మొదటి నంబర్ సబ్జెక్ట్ స్మృతి, తర్వాత జ్ఞానం, మిగిలినదంతా గుప్తం. ఈ డ్రామాను కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి యుగము 1250 సంవత్సరాలు ఉంటుంది అని కూడా ఎవ్వరికీ తెలియదు. సత్యుగం ఎంత సమయం ఉండేది, అక్కడ ఏ ధర్మం ఉండేది, అందరికంటే ఎక్కువ జన్మలు ఇక్కడ ఎవరికి ఉండాలి? బౌద్ధులు, ఇస్లామీలు మొదలైన వారు ఇన్ని జన్మలు తీసుకోరు. ఈ విషయాలు ఎవరి బుద్ధిలోనూ లేవు. మీరు భగవాను వాచ్ అని ఎవరిని అంటారు అని శాస్త్రవాదులను అడగాలి.
సర్వశాస్త్రమయి శిరోమణి గీతయే. భారతదేశంలో మొట్టమొదట దేవీ దేవతా ధర్మం ఉండేది. దాని శాస్త్రమేది? గీతను ఎవరు గానం చేశారు అని శాస్త్రవాదులను ప్రశ్నించాలి. కృష్ణ భగవాను వాచైతే ఉండదు. స్థాపన మరియు వినాశనం చేయించు కర్తవ్యం భగవంతునిదే. కృష్ణుణ్ణి భగవంతుడు అని అనరు. మరి వారెప్పుడు వచ్చారు? ఇప్పుడు ఏ రూపంలో ఉన్నారు? శివబాబా మరియు కృష్ణుడి మహిమల వ్యత్యాసాన్ని తప్పకుండా వ్రాయాల్సి ఉంటుంది. శివుడు గీతా భగవానుడు, వారి ద్వారా శ్రీకృష్ణుడికి పదవి లభించింది. కృష్ణుని 84 జన్మలు కూడా చూపిస్తారు. చివరిలో బ్రహ్మ దత్తత తీసుకోబడ్డ చిత్రమును కూడా చూపాల్సి ఉంటుంది. మన బుద్ధిలో 84 జన్మల మాల ఉంది. లక్ష్మీనారాయణల 84 జన్మలు కూడా తప్పకుండా చూపాల్సి ఉంటుంది. రాత్రి సమయంలో విచారసాగర మథనం చేసి ఆలోచించాల్సి ఉంటుంది. సెకండ్లో జీవన్ముక్తి లభిస్తుంది. దీని కొరకు మీరు ఏం వ్రాయాలి? జీవన్ముక్తి అంటే స్వర్గంలోకి వెళ్ళడం. అది కూడా స్వర్గ రచయిత అయిన తండ్రి వచ్చి వారి పిల్లలకు అయినప్పుడే స్వర్గాధిపతులుగా అవ్వగలరు. సత్యుగం పుణ్యాత్మల ప్రపంచం, ఈ కలియుగం పాపాత్ముల ప్రపంచం. అది నిర్వికారి ప్రపంచం. అక్కడ మాయా రావణుడి రాజ్యమే ఉండదు. భలే అక్కడ ఈ జ్ఞానమంతా లేకపోయినా నేను ఆత్మ, ఈ శరీరం ముసలిదైపోయింది, దీనిని ఇప్పుడు వదలాలి అన్న ఆలోచన అయితే ఉంటుంది కదా. ఇక్కడైతే ఆత్మజ్ఞానం కూడా ఎవ్వరిలోనూ లేదు. తండ్రి ద్వారా జీవన్ముక్తి వారసత్వంగా లభిస్తుంది కనుక స్మృతి కూడా వారినే చేయాలి. తండ్రి మన్మనాభవని ఆజ్ఞాపిస్తూ ఉన్నారు. గీతలో మన్మనాభవని ఎవరన్నారు? నన్ను స్మృతి చేయండి మరియు విష్ణుపురిని స్మృతి చేయండి అని ఎవరనగలరు? కృష్ణుణ్ణైతే పతిత పావనుడు అని అనలేరు. 84 జన్మల రహస్యం కూడా ఎవ్వరికీ తెలియదు. కనుక మీరందరికీ అర్థం చేయించాలి. మీరు ఈ విషయాలను అర్థం చేసుకొని మీకు మరియు సర్వులకు కళ్యాణం చేస్తూ ఉంటే మీకు చాలా గౌరవం లభిస్తుంది. నిర్భయులై అన్ని వైపులా తిరుగుతూ ఉండండి. మీరు చాలా గుప్తమైన వారు. భలే డ్రెస్ మార్చుకొని కూడా సర్వీస్ చేయండి. చిత్రాలు సదా మీ వద్ద ఉండాలి. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, మధురమైన తండ్రితో పూర్తి యోగమును జోడించి అతి మధురంగా మరియు దేహి అభిమానులుగా అవ్వాలి. విచార సాగర మథనం చేసి మొదట స్వయంలో ధారణ చేయాలి, తర్వాత ఇతరులకు అర్థం చేయించాలి. సెకండ్ పాయింట్, మీ స్థితిని శక్తిశాలిగా చేసుకోవాలి, నిర్భయులుగా అవ్వాలి. మనుషులను దేవతలుగా తయారు చేసే సర్వీస్ చేయాలి అనే ఆసక్తి ఉంచుకోవాలి. వరదానము, సదా సంతోషం అనే ఆహారాన్ని తిని ఇతరులకు తినిపించే భాగ్యశాలి భవ. పిల్లలైన మీ వద్ద సత్యమైన అవినాశి ధనం ఉంది. అందువలన అందరికంటే ధనవంతులు మీరే. నూనె లేని ఎండిపోయిన రొట్టె తిన్నా సంతోషమనే ఆహారం ఆ ఎండిపోయిన రొట్టెలో నిండి ఉంది. దానికంటే మంచి ఆహారమే లేదు. సంతోషంతో తినేటటువంటి ఆహారం మించినటువంటిది లేదు. అన్నిటికంటే మంచి ఆహారం తినేవారు, సుఖమునిచ్చే రొట్టె తినేవారు మీరే. అందువలన సదా ఇటువంటి మంచి దశ కలవారిగా ఉన్నారు. ఇతరులు కూడా మిమ్మలను చూసి మంచి దశ కలవారిగా అవ్వాలి. అప్పుడు మిమ్మలను భాగ్యశాలి ఆత్మలని అంటారు. స్లోగన్, ఎవరి ఒక సంకల్పము లేక ఒక మాట కూడా వ్యర్థం అవ్వదో వారే నాలెడ్జ్ఫుల్ ఆత్మలు. నాలెడ్జ్ అంటే తెలివి. మనం ఆత్మ, మన తండ్రి గూర్చి, ఈ సృష్టి ఎండింగ్లో ఉన్నాం. మనం వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది. అది పురుషార్థం. ఏం చేయాలి, ఏం చేస్తే ఏం పొందుతాము స్వర్గంలో, పరంధామానికి వెళ్ళాలి అంటే ఏం చేయాలి? స్మృతి ద్వారా వికర్మలంతా పోగొట్టుకోవాలి. ఈ విషయాలన్నీ ప్రతి సెకండు గుర్తులో ఉంటే, జ్ఞాపకంలో ఉంటే ఖచ్చితంగా తలంపులో ఉంటాం. డ్రామా అనుకొని పాత్ర చేస్తూ నిమిత్త మాత్రంగా బాబా చేయిస్తున్నారనే భావనతో నిరంతరము సర్వీస్లో కూడా ఉండగలుగుతాం. అది నాలెడ్జ్ఫుల్ ఆత్మల యొక్క గుర్తు. అవ్యక్త ఇషారా.
సుఖస్వరూపులై సుఖాన్ని ఇస్తూ, సుఖాన్ని పొందుతూ, వరదానాలను ఇస్తూ అంటే ఆశీర్వాదాలు పొందుతూ ఉండటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. సమస్యలకు వశీభూతమైన బలహీనాత్మలకు శక్తి మరియు గుణాల సహయోగం ఇవ్వండి. అసమర్థులకు సమర్థత ఇస్తే వారి ఆశీర్వాదాలు మీకు పురుషార్థంలో లిఫ్టుగా కాగలవు. ఇప్పుడు పురుషార్థంలో శ్రమకు బదులు సంగమ యుగం యొక్క ప్రాలబ్ధాన్ని అనుభవం చేయండి. ఆశీర్వాదాలు ఇవ్వడం నేర్చుకోవాలి మరియు నేర్పించాలి. ప్రసన్నులుగా కావాలి, ప్రసన్నులుగా చెయ్యాలి మరియు ఆశీర్వాదాలు ఇవ్వాలి. ఈ ఆశీర్వాదాలు సహజంగా మాయాజీత్తుగా తయారు చేస్తాయి. ఓం శాంతి.